ప్రణామః అండి అందరికీ. క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి అందరికీ. సో ప్రాక్టీస్ చేస్తున్నారా అండి అందరూ? మాట్లాడుతున్నారు ఎవరన్నా? నాకు ఎవరిది వినిపించట్లేదు ఎందుకు? ఒక్క నిమిషం. ప్రణామః మహోదయే. రజని మేడం ప్రణామాలు. ఓకే అండి, ప్రణామః అందరికీ. ప్రణామః రజని మేడం ప్రణామః. ప్రణామః మహోదయే. ఓకే, సో అందరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రణామః అండి. ప్రణామః మణి గారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాము? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం కదా. ప్రథమా విభక్తిలో ఏం తెలుసుకున్నాం మనం? ప్రథమా విభక్తి అంటే ఎప్పుడు వాడతామని తెలుసుకున్నాము. చెప్పండి ఎవరన్నా. ప్రథమా విభక్తి డూమువులు ప్రథమా విభక్తి తెలుగులో కరెక్ట్. మరి ఇది సంస్కృతం కదా, నౌన్స్. ఓకే, సో మనం ఇక్కడ ఎలా అనుకుంటామంటే కర్త ఎవరైతే ఒక క్రియను చేస్తున్నాడో కర్తను మనం ప్రథమా విభక్తిలో పెడతాము. కరెక్టా? అందరూ మ్యూట్ అయిపోండి. నేను మళ్ళీ క్వశ్చన్ అడిగినప్పుడు అన్మ్యూట్ చేసుకుందరు కానీ, లేకపోతే రికార్డింగ్ లో మీ వెనకాల సౌండ్స్ అన్ని వస్తే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. లలిత గారు మీరు కూడా మ్యూట్ చేసేసుకుంటారా? సో ఇప్పుడు ప్రథమా విభక్తిలో మనకి ఏంటంటే రామః, సీత, కృష్ణ, సహ, సర్వనామ శబ్దాలు ఇవి. సహ, తాహ, సా, తే, ఇవన్నీ సర్వనామ శబ్దాలు. ఇవి కూడా నేర్చుకున్నారు కదా మీరు. సో ఇవన్నీ పని చేసే వాళ్ళ గురించి చెప్తున్నాయి, అంటే కర్తను గురించి చెప్తున్నాయి అన్నమాట. సో కర్త అనేది ఎప్పుడు ప్రథమా విభక్తిలో ఉంటుంది. ఓకేనా? ద్వితీయ విభక్తికి వద్దాం. ద్వితీయ విభక్తిలో మనం లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాము? నేను పుస్తకమును చదువుతున్నాను, నేను పాఠశాలను గూర్చి వెళ్తున్నాను, ఇలా నేర్చుకున్నాం. అంటే మనం కర్త చేసే పని దేని మీద ఎఫెక్ట్ చూపిస్తోంది, లేకపోతే దేనిని చేస్తున్నాడు, దేని మీద వర్క్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాడు? పాఠశాలకు. ఏమి చదువుతున్నాడు? పుస్తకాన్ని చదువుతున్నాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేది ద్వితీయ విభక్తి. ఓకేనా? ద్వితీయ విభక్తిని కర్మ అంటారు. ఓకేనా? అందరూ ద్వితీయ విభక్తి కూడా ప్రాక్టీస్ చేసుకున్నారా? ఎవరన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకా రామః అనే శబ్దానికి, అంటే ఇప్పుడు మనం ఇంతవరకు చూసింది ఏంటి? ఒక శబ్దం ఉంటుంది. రామః అనేది శబ్దం, సీతా అనేది ఒక శబ్దం, బాలకః ఒక శబ్దం, ఛాత్రః ఒక శబ్దం. సో వీటన్నిటికీ విభక్తులు వస్తున్నాయి. అంటే రామ అనేది ఒక శబ్దం అని తీసుకున్నాం అనుకోండి, దానికి విసర్గ చేరిస్తే అది ప్రథమా విభక్తి ఏకవచనం అవుతుంది కదా. సో సంస్కృతంలో అన్ని ఇలాగే ఫామ్ అవుతాయి శబ్దాలన్నీ. మనకి తెలుగులో ఏంటి? రాముడు అంటే ఒక రాముడు అని చెప్పేస్తున్నాం. రాముడిని అంటే దానికి రాముడు ప్లస్ దానికి ఒక అక్షరాన్ని యాడ్ చేసేస్తే ద్వితీయ విభక్తిలోకి మారిపోతుంది. సంస్కృతంలో అలా ఉండదు అనమాట, ఆ శబ్దాంతో కలిసి ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ శబ్దాలని అన్ని విభక్తులు నేర్చుకోవాలి. సో ప్రతి శబ్దానికి 7 మామూలు విభక్తులు: ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, ఒకటి ఎక్స్ట్రా సంబోధన ప్రథమ విభక్తి. సో మొత్తం 8 విభక్తులు ఉంటాయి. సరేనా? ఇంతవరకు అర్థమైందా? ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రతి శబ్దానికి దాన్ని రూపాంతరం చెంది మనకి విభక్తి వస్తుంది. తెలుగులో లాగా ఒక అక్షరాన్ని జోడించేస్తే వెనకాల, లేకపోతే ఇంగ్లీష్లో లాగా ఒక పదాన్ని జాయిన్ చేస్తే, అలా మనకి సంస్కృతంలో విభక్తులు రావు.
కాబట్టి విభక్తులన్నిటినీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రామః, రామ అనే శబ్దం తీసుకుందాం. రామ అనే శబ్దానికి ప్రథమా విభక్తి ఏకవచనం రామః, ప్రథమా విభక్తి బహువచనం రామాః. ఓకే, ద్వితీయా విభక్తి ఏకవచనం రామం, ద్వితీయా విభక్తి బహువచనం రామాన్. అంతేనా? ఇక్కడి వరకు నేర్చుకున్నారా అందరూ? ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా రివిజన్ అయిపోతుందని చెప్పి ఇవన్నీ మళ్ళీ చెప్తాను నేను. రామా నేర్చుకోలేదు మేడం. మొన్న ద్వితీయ మరి విభక్తి వరకు కదా మేడం చెప్పారు, ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిగా చెప్పారు. కరెక్ట్. రా- ఇది ఇప్పుడు నేను చెప్పింది ద్వితీయ విభక్తే. రామం. ఏకవచనం చెప్పారు మేడం, బహువచనం చెప్పలేదు. ఓకే అండి, ఓకే. అయితే రామం, రామాన్, బాలి, బాలకః. మేడం, ప్రథమ విభక్తి ఏకవచనం బహువచనం ఒకసారి చెప్పండి, రాస్తాను. ఇంతకు ముందు రాసుకునే ఉంటారు మీరు. బాలకః. ఒక లైన్ గా రాస్తాను, అందుకని లైన్ గా అలాగే. ఓకే. ఏకవచనం బాలక, రామః తీసుకోండి. మ్యూట్ అయిపోండి, నేను చెప్పేది మీకు వినిపిస్తుంది. అప్పుడు అందరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. రామః ఏకవచనం. ఓకేనా? రామాః బహువచనం. రామం ఏకవచనం ద్వితీయా విభక్తి. సారీ, రామాన్ ఇది ద్వితీయా విభక్తి బహువచనం. అంటే చాలా మంది రాముళ్లను, చాలా ఫలాలను, చాలా పుస్తకాలను, చాలా పత్రాలను, ఇట్లా అన్నమాట. వాటిని మీరేమన్నా చేస్తే దాన్ని చెప్పేటప్పుడు అది ద్వితీయ విభక్తిలో చెప్తారు. రామాన్నమ్మ. రామాన్ కరెక్ట్. ఓకేనా? రామాన్ ఏ విభక్తి అండి? ద్వితీయా రామాన్. విభక్తి, ద్వితీయా విభక్తి. రామం, రామాన్ ద్వితీయా విభక్తి ఏకవచనం బహువచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం, ఏకవచనం బహువచనం. కరెక్ట్, రామాన్ ద్వితీయ విభక్తి బహువచనం. కరెక్ట్. రాముడిని రామం అంటే ఏకవచనం. మీరు అన్ని విభక్తులుగా చూడండి, మొత్తం పైన కింద అన్ని మిక్స్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. రామః, రామాః ఏకవచనం బహువచనం. రామం, రామాన్. మీరు వెనకాల అంత సౌండ్ పెట్టుకుని వింటే క్లాస్ ఎలా అర్థమవుతుందండి అనుపమ గారు? చాలా నాయిస్ వస్తుంది మీ వెనకాల నుంచి. టీవీ ఆన్ లో ఉందా? పిల్లలు కదండి, ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు, ఆపరు. అంతే, సెలవులు కదా, అందుకని వాళ్ళు చెప్పినా వినిపించుకోరు. సరే, ఓకే అండి. ఇప్పుడు అర్థమైందా మీకు? వీడియో ఎవరు ఆన్ చేశారు? ఓకే. రామః, రామాః, రామం, రామాన్. ఇంతవరకు అర్థమైందా? సీత రాముడిని చూసింది. సీత రామం పశ్యతి, చూస్తోంది, పశ్యతి. నేను పొరపాటున చూసింది అని భూతకాలంలో చెప్పినా మనం ప్రస్తుతం వర్తమాన కాలమే నేర్చుకుంటున్నాం కాబట్టి అది వర్తమాన కాలం కిందే తీసుకోండి. ఓకేనా? అలవాట్లో పొరపాటుగా చూసింది అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు రాముడు సీత చేత చూడబడ్డాడు కాబట్టి రామం అనేది ద్వితీయ విభక్తులు పెట్టాం మనం. సీత రాముడిని చూసింది. ఎవరిని చూసింది? రాముడిని చూసింది. సీత రామం పశ్యతి. సీత బాలకం పశ్యతి. ఒక బాలకుడిని చూసింది. చాలా మంది బాలకులంటే సీత బాలకాన్ పశ్యతి. సీత చూసింది ఒకటే, సీత అనేది ఒకటే కాబట్టి పశ్యతి అని వస్తుంది. అర్థమైందా? మీరు కంగారు పడద్దు, మెల్లిగా ప్రాక్టీస్ చేసుకుంటే అలవాటు అవుతుంది. అంతే, మీరు అప్పుడే గుర్తుపట్టగలుగుతారు. ఒకేసారి వచ్చేయాలి, ఒకేసారి గుర్తుండాలి అంటే కష్టం. మాకు చాలా టైం పట్టింది.
కాబట్టి మీరేం కంగారు పడకండి, మెల్లిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ గ్రూప్ లో మేడం మాధురి గారు వచ్చి చేపిస్తున్నారు కదా, మాధురి గారు గాని, శ్యామల గారు గాని, ఇంకెవరన్నా ప్రసన్నజ గారు గాని, వీళ్ళు అందరూ వస్తున్నారు కదా. మేడం ప్రాక్టీస్ క్లాసులు శుక్రవారం శని ఆది అన్నారు, శనివారం ఆదివారం రాలేదేంటండి క్లాసులు? నేను అటెండ్ అయ్యాను, శుక్రవారం అటెండ్ అయ్యాను. శనివారం నేను బయట ఉండి చూసుకోలేదండి టైం, అందుకని నిన్న సోమవారము, శుక్రవారము, శనివారము 3 రోజులు అలా పెట్టారండి. ఓకేనా. సోమవారం బాలకులను చూసింది అన్నది ఒకసారి చెప్పండి మేడం. మనము ఫస్ట్ లెసన్స్ కంప్లీట్ చేసుకుందాము, తర్వాత డౌట్స్ అడుగుదాం, మిగతా రిలేటెడ్వి చూద్దాం. ఓకేనా. అమ్మ అది విభక్తుల్లో అది రామః కొన్ని శబ్దాలు చెప్పండి అమ్మ, ఏకవచనం బహువచనం. అదే మామూలుగా ఇందా చెప్పారు కదా, రామః రామాః రామం రామాన్, ఇది చాలా కొన్ని శబ్దాలు పురుష స్త్రీ చెప్పండి. మీరు చెప్పండి, మీతో చెప్పిస్తాను. ఓకేనా. లాస్ట్ క్లాస్ లో కూడా మనం ఇదే చేసాము, మళ్ళీ ఇవాళ కూడా అలాగే చేస్తాం. ఫస్ట్ ఏం చేద్దామంటే రామాన్ అనేది నేర్చుకున్నాం కదా ఇవాళ కొత్తగా, దాన్ని వేరే వేరే శబ్దాలకి చెప్పుకుందాం. ఓకేనా. కృష్ణుళ్ళను అంటే ఏం చెప్తారు చెప్పండి? కృష్ణాన్. వెరీ గుడ్. శివుళ్ళను, విద్యార్థులను, అబ్బాయిలు అనమాట, మగపిల్లలు. ఛాత్రః వాడండి. విద్యార్థి అన్నప్పుడు ఛాత్రః వాడండి. ఛాత్రాన్. కరెక్ట్. వృక్షములను, గ్రంథములను, నేను గ్రంథములను, గ్రంథాన్. నేను పాఠములను చదివాను. అహం పాఠం పఠామి. ఉత్తమం. సో ఇప్పుడు చిన్న చిన్నగా 2-3 సెంటెన్సెస్ చేద్దాం. ఓకేనా. రాముడు పాఠములను చదువుతున్నాడు. రామః పాఠాన్ పఠంతి. రామః కదా, ఒక్కడే కదా చదువుతున్నాడు, ఎందుకు పఠంతి వస్తుంది? ఏం రావాలి? పఠతి రావాలి, పఠతః కాదు, పఠతి. ఓకేనా మేడం. ఇది రామాః పాఠాన్ పఠంతి వస్తుందా మేడం? రామః కరెక్ట్, అది కరెక్ట్. ఆ తర్వాత వెళ్దాం, ఒకటి తర్వాత ఒకటి. మీరు ఒకటి తర్వాత 2 చెప్పిస్తా అన్నారు కదా, అందుకని అడిగాను మేడం. కాదు కాదు, నేను అనింది ఏంటంటే ఫస్ట్ మనము బహువచనం చెప్పుకుందాం. అలాగే అలాగే, అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, రాముడు పాఠములను చదువుతున్నాడు. చెప్పండి. రామః పాఠాన్ పఠతి. రామః పాఠాన్ పఠతి. వెరీ గుడ్. రాముడు గ్రంథములను చదువుతున్నాడు. రామః గ్రంథాన్ పఠతి. రాముడు కవితలను, కవి చెప్పలేదు, ఓకే, వృక్షములను ఏం చేస్తాడు? వద్దు. సీతను చూస్తున్నాడు. చెప్పండి. రామః సీతాన్ పశ్యతి. ఒక సీతను చూస్తున్నాడు. సీతం పశ్యతి. సీతాం పశ్యతి. సీతాం పశ్యతి. సరే, ఇప్పుడు మనం రాముళ్ళను చూస్తోందంటే సీత రామాన్ పఠతి. పశ్యతి. చూస్తోంది. సీతా రామాన్ పశ్యతి. ఓకేనా. సీత బాలకులను చూస్తోంది. సీతా బాలకాన్ పశ్యతి. సీత, అందరూ ప్లీజ్ మ్యూట్ లో ఉంటారండి. సీత అధ్యాపకులతో వద్దు, అధ్యాపకులను కలిసింది. అయితే ప్రశ్న అడిగింది, ఏదో ఒకటి అలా చెప్పండి, మీకు తెలిసిన వర్బ్స్ తో చెప్పండి. సీత అధ్యాపకులను ప్రశ్న అడిగింది. సీత అధ్యాపకాన్ పృచ్ఛతి.
ప్రశ్న ఉత్తమం. పృచ్చతి. ప్రశ్నం పృచ్చతి. ప్రశ్నం ప్రశ్న పుల్లింగ శబ్దం, కొత్త శబ్దం, మీకు ఇప్పటిదాకా నేర్చుకోలేదేమో, ఒకసారి అది నోట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు పుల్లింగ శబ్దాలు తెలుసుకున్నాం కదా, మనం స్త్రీలింగ శబ్దం తెలుసుకుందాం. అంటే రామః అయితే రామం రామాన్ అయ్యింది ద్వితీయ విభక్తి. సీత అయితే సీతాం సీతాహ. అంటే స్త్రీలింగంలో ప్రథమా విభక్తి లాగా బహువచనంలో ఎలా వస్తుందో అలాగే ఉంటుంది అనమాట. సీతాం సీతాహ. ఓకేనా? కళా సీతాం అనేది ఎక్కడ మేడం? ద్వితీయ విభక్తి ఏకవచనమా సీతాం అవునండి, అనేది? అవునండి, అవును, అవును. మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, సీత రాముడు అన్నిటికి నపుంసకలింగానికి మూడిటికి తెలుసుకోలేదా ఏకవచనం? నేను ద్వితీయ విభక్తి అయిపోయింది అనుకున్నానండి. యశోద మేడం ఉన్న నేర్చుకున్నారు. ద్వితీయ విభక్తిలో ఓన్లీ సింగులర్స్ నేర్చుకున్నామండి, ప్లూరల్స్ నేర్చుకోవాలా. అవునా? ఓకే, ఓకే. నేను ఎందుకో అలా మిస్లీడ్ అయ్యి నేను ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాను. ఈ రామ ఏకవచనం ద్వితీయ విభక్తి వరకు వచ్చాం మేడం. అన్ని ఏకవచనాలే చెప్పారు మేడం, బహువచనాలు చెప్పలేదు. చూడండి. ఓకే, ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రాసుకోండి అయితే. సీత సీత అనేది ఏకవచనం ప్రథమ విభక్తి. జయంతి లక్ష్మి గారు మీరు కూడా మ్యూట్ అయిపోతారమ్మా. థ్యాంక్ యూ. సో సీత అనేది ఏకవచనం ప్రథమ విభక్తి. దానికి బహువచనం ఏంటి? సీతాహ కదా. ఇది మనం ఫస్ట్ క్లాస్ లో ఎప్పుడో తెలుసుకున్నాం. ఇప్పుడు ద్వితీయ విభక్తిలోకి వద్దాం. సీతాం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. దానికి బహువచనం సీతాహ. ద్వితీయ విభక్తి బహువచనం సీతాహ. సో ఇందాక చెప్పినట్టు రామః రామాః, రామం రామాన్. ఏకవచనం బహువచనం. ఇక్కడ ప్రథమ విభక్తి, ఇక్కడ ద్వితీయ విభక్తి. ఇలా రాసుకోండి. తర్వాత కింద విభక్తులన్నీ 8 వరకు నింపుకుంటే మీకు ఒక టేబుల్ లాగా తయారవుతుంది. అది మంచిగా నేర్చుకుందరు కానీ. ఓకేనా మేడం? మేడం, చెప్పండి. ద్వితీయ విభక్తిలో ఇప్పుడు సింగులర్ ప్లూరల్ చెప్తున్నారు కదా మీరు. కరెక్ట్. సీతాం సింగులరు, ప్లూరల్ సీతాహ. కరెక్ట్. అంటే ఇప్పుడు ప్రథమ విభక్తి ప్లూరల్, ద్వితీయ విభక్తి ప్లూరల్ ఒకటేనా? ఒకటే, ఒకటే. థ్యాంక్ యూ. ఓకే అండి. సో సీతా సీతాహ ప్రథమ విభక్తి, సీతాం సీతాహ ద్వితీయ విభక్తి. ఒకటి ఏకవచనం, ఒకటి బహువచనం. ఎవరికన్నా డౌట్ ఉందా ఇక్కడ? మళ్ళీ మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దాం. లలిత లలితాం లలితాహ, ఉమా ఉమాం ఉమాహ, పద్మా పద్మాం పద్మాహ, అన్నపూర్ణ అన్నపూర్ణాం అన్నపూర్ణాహ. అంటే ఏంటి అర్థం? అన్నపూర్ణని అన్నపూర్ణలని అని అర్థం. ఓకేనా? రోటికా అని తీసుకున్నాం అనుకోండి, అది ఆకారాంత స్త్రీలింగం. రోటికాం రోటికాహ అంటే నేను ఇప్పుడు రొట్టెలను వండాను అని చెప్పాలనుకోండి. ఫస్ట్ ఒక రొట్టెనైతే అహం రోటికాం పచామి, నేను ఒక రొట్టెను వండాను. చాలా రొట్టెలను వండాను అంటే అహం రోటికాహ పచామి. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికీ అర్థమైందా? అందరూ నోట్ చేసుకున్నారా? ఇది స్త్రీలింగం. మరి నపుంసకలింగం సంగతి ఏంటి? ఎవరికైనా డౌట్ ఉందండి? అన్మ్యూట్ అయ్యారు ఎవరు? మేడం, నేను అనుపమని. నాకు డౌట్ వచ్చింది. రోటికాం ఏకవచనం అండి, అదే రోటికాం అంటే ఏకవచనం ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి. ద్వితీయ రోటికాం అనేది నపుంసకలింగంలోను ద్వితీయ విభక్తిలోను వస్తుంది అన్నిటికీ, ఏకవచనంలో. ద్వితీయ విభక్తి దానికి ఏకవచనం ఏకవచనమే సీతాం. అలాగే రోటికా రోటికాం అన్నిటికీ ఉమ్మ తగిలించేయండి మీరు.
అది అది ద్వివచనానికండి. ఏకవచనం ప్రథమ విభక్తి రోటిక. రోటికా దీర్ఘం సీతా రోటిక లాగా. రోటిక మీరు కరెక్ట్. ఒక విభక్తి గురించి చెప్తూ రెండో విభక్తికి వెళ్ళకండి. ఒక దానిలో ఏకవచనం బహువచనం నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మేము అన్ని సెషన్స్ అలాగే ప్లాన్ చేసాం. ఫస్ట్ ఏకవచనం ప్రథమ విభక్తి అయిపోతుంది, ఏకవచనం బహువచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనం. మీరు మళ్ళీ ద్వితీయ విభక్తి నుంచి ప్రథమ విభక్తికి వెళ్ళి మధ్యలో అడుగుతున్నారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మిగతా వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అదే అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిందండి, రాసుకోవటం తేడా వచ్చింది అందుకని ఆ అడిగాను. అదే, అంత కన్ఫ్యూజ్ అవ్వకండి. చిన్నగా చెప్తున్నాను కదా, మెల్లిగా ఇట్లా ఏకవచనం బహువచనం ఏకవచనం బహువచనం అలా విభక్తిలో రాసేసుకోండి. ఒకసారి రోటికామ్ ఏకవచనం బహువచనం రెండు ఒకసారి చెప్పరా? రోటికా అనేది మన శబ్దం అండి. ఆ, రోటికామ్ అనేది ఏకవచనం ద్వితీయ విభక్తి. ఆ, రోటికాహ బహువచనం. రోటికాహ. ఓకే, ఇంకా అర్థమైందా అందరికి? నా క్లియర్. ఓకే, సో ఇప్పుడు ఛాత్రః ఛాత్రాః అంటే ప్రథమ విభక్తి ఏకవచనం బహువచనం అంతేనమ్మా? కరెక్ట్ కరెక్ట్. ఇది వచ్చేసరికి ద్వితీయ విభక్తి వచ్చేసరికి ఛాత్రం ఛాత్రాన్ అంతేగమ్మా? ఛాత్రః ఛాత్రాః ఛాత్రం ఛాత్రాన్ కరెక్ట్. అదే స్త్రీలింగంలో ఛాత్ర అంటే ఇందాక మీరు ఆహా పుల్లింగం అవుతుందా మేడం? ఒకసారండి, ఇందాక అచ్చిత గారు ఛాత్రః అన్నారు, అంటే అది పుల్లింగం, గుర్తుపట్టేశాను నేను. ఛాత్ర అంటే స్త్రీలింగం, ఆ అని వచ్చింది కదా, స్త్రీలింగం ప్రథమా విభక్తి, అలా గుర్తుపట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఛాత్రా దానికి చెప్పండి ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనం. ఛాత్రాం ఛాత్రాం క్షాత్రాః ఛాత్రాన్ ఛాత్రాం ఛాత్రాః. ఛాత్రాః. మీరు పలికేటప్పుడు నెమ్మదిగా పలకండి, గుర్తు తెచ్చుకుంటూ. అది అలవాటు అయిపోతే అప్పుడు ఫాస్ట్ గా చెప్పొచ్చు. మనకి ఇది కొత్త లాంగ్వేజ్ కదా, మనం టకటకా చెప్పేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతాం. నిదానంగా చెప్పండి, నిదానంగా గుర్తు తెచ్చుకుంటూ చెప్పండి, పర్వాలేదు, కొన్ని రోజులు ప్రాక్టీస్ అవుతుంది, ఆ తర్వాత ఫాస్ట్ గా మాట్లాడుతుంది రాని. సో ఇప్పుడు ద్వితీయ విభక్తి స్త్రీలింగం అయితే ఛాత్రాం ఛాత్రాః, రోటికాం రోటికాః, శాటికాం శాటికాః, పత్రికాం పత్రికాః, కథాం కథాః. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు నపుంసకలింగం చూద్దాం. పుస్తకం అనేది ఒక నపుంసకలింగ శబ్దం. దీనికి ప్రథమ విభక్తి ఏమిటి? ఏకవచనం పుస్తకం. బహువచనం ఏంటి? పుస్తకాని కదా, గుర్తుందండి అందరికి? పుస్తకం పుస్తకాని. ద్వితీయ విభక్తి పుస్తకమును అని చెప్పాలి అని అంటే మళ్ళీ పుస్తకం వస్తుంది ఏకవచనంలో. బహువచనంలో పుస్తకాని సేమ్ ఉంటుంది, ఏకవచనంలో గాని బహువచనంలో, రెండిట్లో. ఓకేనా? అర్థమైందా? పుస్తకం రిపీట్ చేయండి. పుస్తకాని. ఫలం ఫలాని. అన్ని శబ్దాలకు దానికి అంతే కదండి? ప్రథమ కరెక్ట్, ప్రథమ విభక్తి సేమ్, ప్రథమా విభక్తి ఏకవచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం సేమ్ ఉంటుంది. ప్రథమా విభక్తి బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం సేమ్ ఉంటుంది. అంటే పుస్తకము అన్నదానికి పుస్తకమును అన్నదానికి ఒకటే శబ్దం ఇక్కడ ఉందన్నమాట. పుస్తకం అంటే సరిపోతుంది. పుస్తకాలను పుస్తకాలు. మీకు ఆ తేడా అర్థమవుతుంది కదండి? పుస్తకాలు పుస్తకాలను అది ద్వితీయ విభక్తి బహువచనం. పుస్తకాని అవుతుంది ఇక్కడ. ఓకేనా? రెండు సేమే, ఏకవచనం బహువచనం సేమ్ ఉన్నాయి. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే కొంచెం ముందుకెళ్దాం. మేడం ఒకసారి పుస్తకము ఒకటి చెప్పరా? సింగులర్ ప్లూరల్ మొత్తం అన్ని చెప్పరా? పుస్తకం పుస్తకాని ప్రథమ విభక్తి.
ద్వితీయ విభక్తి కూడా పుస్తకం, పుస్తకాని. ఇప్పుడు పుస్తకం పడింది అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారు? ఉమా గారు చెప్పండి, మీరే కదా అడిగారు డౌట్. పుస్తకం పడింది వజతి కాదు, పతతి. పతతి. అంటే ఇక్కడ పుస్తకాన్ని పడింది ఏమిటి? పుస్తకం పడింది అంటే ఇంచుమించుగా అది కర్త అయినట్టు కదా, అదే కర్త. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ పుస్తకం అనేది ప్రథమా విభక్తిలో ఉంది. ఓకేనా? పుస్తకాలు పడ్డాయి. పుస్తకాన్ని పతతి పతతి పతంతి. బహువచనం. ఉత్తమం. పతంతి. కరెక్ట్, కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు పుస్తకాని పతంతి అంటే పుస్తకాలు పడ్డాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ద్వితీయ విభక్తిలో వాడదాం. ఓకేనా? రామః పుస్తకం పఠతి. రామః పఠతి. ఏం చదివాడు? పుస్తకాన్ని చదివాడు. కరెక్ట్, కరెక్ట్. సో అప్పుడు ద్వితీయ విభక్తిలో వాడామన్నమాట ఆ పుస్తకంనే. అక్కడ పుస్తకం అనే ఉంటుంది, కానీ అది ద్వితీయ విభక్తిలో ఉంది అని మనం గ్రహించుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ పుస్తకాన్ని మరి ద్వితీయ ప్లూరల్ పుస్తకానియే, సేమ్ పుస్తకాని. రామః రామః పుస్తకాని పఠంతి. పఠతి, రాముడే చదివాడు, ఒక్కడే చదివాడు కాబట్టి రామః పఠతి. ఏమి చదివాడు? పుస్తకాలను చదివాడు. పుస్తకాని పఠంతి, పఠతి. సారీ. ఓకేనా? రామః పుస్తకం పఠతి, రామః పుస్తకాని పఠతి. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి. మేడం ఒక్క సెకండ్. ఇప్పుడు మనం నపుంసకలింగ న్యూట్రల్ చెప్తున్నాం కదా, న్యూట్రల్ లో ప్రథమ ద్వితీయ రెండు చెప్పారు ఇప్పుడు ఒక దాంట్లో కదా. కరెక్ట్. ఏకవచనం, బహువచనం. ఇప్పుడు ద్వితీయ విభక్తిలో రామః, రామ ఇస్, సో అది పఠతి వస్తుంది సింగులర్ కాబట్టి. రైట్. ఇక్కడ ద్వితీయ విభక్తి సింగులర్ లో పుస్తకం వస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ ప్లూరల్ లో పుస్తకాన్ని. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే ఒక్కసారి భలే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మీరు అన్లెస్ అంటిల్ మీరు ఓన్ గా సెంటెన్సెస్ రాసి ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే కరెక్ట్ అవునా కాదా అని ఒక డిస్కషన్ లాగా మీలో మీరు, మీ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు కదా, ఒక్కసారి డిస్కస్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అదేంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం నెమ్మదిగా కూర్చుంటే అప్పుడు అంజనా గారు ఒక్క క్షణం అండి, ఒక్క క్షణం. లలిత గారు క్లాస్ ఏంటంటే అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ రివ్యూ వెనక్కి వెళ్తే అప్పుడు కొంచెం మనకు వస్తుంది. కానీ ఈ డౌట్ అలా మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కొంచెం ఇరిటేటింగ్. అంటే లేదు లేదు, ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పినప్పుడు అన్ని ఒకేసారి మీరు లోపలికి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఏం చేస్తారంటే, మీరు క్లాస్ అయిపోగానే నేను వీడియో పోస్ట్ చేసేస్తాను. సో మీరు ఏం చేయండి, ఇవాళ కానీ రేపు కానీ మళ్ళీ క్లాస్ వినండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా అన్ని అర్థమైపోతాయి, మీరే చెప్పేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఇవాళ చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. రేపు మీరు మళ్ళీ వీడియో వింటున్నారు అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరే ఆటోమేటిక్ గా సమాధానం చెప్పేస్తారు. లేదు మేడం, చాలా క్లియర్ గా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి మటు కొంచెం అది లేదండి. ఇప్పుడే కాదు, మీకు ఎప్పుడైనా సరే, మేమైనా సరే, ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అవ్వలేదా? రామః పఠంతి అనేలేదా? ఫస్ట్ మనకు అలవాటు ఉండదు కదా, మనం రెగ్యులర్ గా మాట్లాడం కదా. సో కొన్ని అలా వస్తాయి ఫస్ట్, తర్వాత మనం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేస్తూ మనం రెగ్యులర్ గా ఒకరితో, అంటే ఇప్పుడు మనకి ఒక 50 మెంబర్స్ ఉన్నారు ఈ గ్రూప్ లో, ఇప్పుడు కాల్లో వీళ్ళందరూ మనం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మీకు కంఫర్టబుల్ గా మిస్టేక్స్ రాకుండా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడో మాట్లాడతారు, లేకపోతే ఒక ప్రాక్టీస్ క్లాస్ లో మాట్లాడుకుంటారు, అంతే కదా. మనం రోజు మాట్లాడం కదా. సో అది అలానే ఉంటుంది, కొంచెం అర్థమైందా లేదా ఇంకా డౌట్ గానీ అలానే ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది, కంగారేం పడద్దు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ అయింది మేడం ఈ క్లాస్? 4 o'clock స్టార్ట్ అవుతుందండి. 5 క్లాసెస్ అయ్యాయి. ఎన్ని? 5 క్లాసెస్, 6 క్లాసెస్ అయ్యాయి. అన్ని వీడియోస్ మీకు గ్రూప్ లో ఉంటాయి. ఒకసారి మళ్ళీ మీరు పైకి వెళ్ళి చూడండి, లేకపోతే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఒకసారి నాకు ఈ రోజే తెలిసింది, ఈ రోజే జాయిన్ అయ్యాను.
ఓకే ఈ ఓకే రోజు చాలా మా స్లో ఫ్రెండ్ పేస్ అండి, మీరేం కంగారు పడక్కలేదు, కొన్నే నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంకా కొన్ని రోజు కొన్ని వీక్ ఓకే బై వీక్, ఓన్లీ ట్యూస్డే ఉంటుంది క్లాస్. సో ట్యూస్డే కొన్ని వీక్లీ చిన్న వన్స్ చిన్న విషయం. కరెక్ట్. మేడం వీక్లీ వన్స్ ఉంటుంది. రామ పుస్తకాన్ని పఠతి అనేది రాముడు పుస్తకాలను చదువుతున్నాడు. రామః పుస్తకాన్ని పఠంతి రామః పఠంతి కరెక్టే కదా? కరెక్ట్ ప్లూరల్ కరెక్ట్ ప్లూరల్ కి కరెక్ట్ అండి, కరెక్ట్. సో ఈ క్రియాపదాలు గ్రూప్ ఎలా లోనే ఉంటాయి మారుతాయి? కదా. ఇదే గ్రూప్ లో ఉంటదండి. కరెక్ట్. ఓకే. ఓకే అండి. సో మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే కర్త ఏకవచనంలో గాయత్రి గారు మీరు ప్లీజ్ మ్యూట్ అయిపోండి. కర్త ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా అని గమనించుకోవాలి. కర్త ఏకవచనంలో ఉంటే కర్మపదం కూడా అంటే క్రియాపదం కూడా ఏకవచనంలో పెట్టాలి. కర్త బహువచనంలో ఉంటే క్రియాపదాన్ని బహువచనంలోకి మార్చుకోవాలి. ఓకేనా? రామః పాఠం పఠతి, రామాః పాఠం పఠంతి. అలాగే రామః పాఠాన్ పఠతి, ఒక రాముడు పాఠములను చదువుతున్నాడు. చదవచ్చు కదా అలాగా. రాముళ్ళు పాఠాలను చదువుతున్నారు. రామాః పాఠాన్ పఠంతి. ఇక్కడ రాముళ్ళు చదువుతున్నారు కాబట్టి పఠంతి అని వచ్చింది. అదే ఒక్క రాముడే చదువుతుంటే పఠతి అనే వస్తుంది. మనకు తెలుగులో కూడా చూడండి, రాముడు పాఠమును చదువుతున్నాడు, రాముళ్ళు పాఠమును చదువుతున్నారు. పాఠం ఒక్కటే ఉంది పాఠం అని, కానీ వెనకాల చదువుతున్నారు అని మారింది. అలాగే చాలా మంది రాముళ్ళు అన్నకు రాముళ్ళు పాఠమును చదువుతున్నారు. ఇక్కడ ఒకటే పాఠం ఉంది కానీ చదువుతున్నారు అనే క్రియాపదం. ఎందుకు? కర్త బహువచనంలో ఉంది కాబట్టి. ఓకేనా? సో మనకి ఇక్కడ అన్ని కర్తను బట్టి క్రియాపదం మనం ఎంచుకుంటున్నాం. ఏకవచనంలో ఉంటే పఠతి, బహువచనంలో ఉంటే పఠంతి. ఓకేనా? ఇక్కడ దాకా అందరూ కొంచెం అర్థమైనట్టుందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎగ్జాంపుల్స్ చేద్దాం. మనకి శర్మ గారు క్వశ్చన్స్ ఏమైనా పెట్టారా గ్రూప్ లో? పెట్టలేదు మేడం. లాస్ట్ వీక్ ద్వితీయ విభక్తికి పెట్టారు, అవి డిస్కస్ చేశాం మేడం క్లాస్ లో. వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేదు మేడం, ఆ రోజు బాగా చేసామండి. అవి మళ్ళీ మొత్తము 20 వాటికి మళ్ళీ చదువుకున్నాము, అవి రాసుకున్నాము కూడా ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. జనని బాలికను చూస్తున్నది. చెప్పండి. అందులోనే అడుగు బాలిక కాదు, బాలికాం. ఎందుకు? ద్వితీయ విభక్తిలో రావాలి. ఓకే ఓకే మేడం. వీటన్నిటికీ మీరు పేపర్ మీద రాసుకోండి ఆన్సర్స్, అప్పుడు మీకు కరెక్ట్ గా తెలుస్తుంది. ఓకేనా? ఓకే. తండ్రి కార్యాలయమునకు వెళుతున్నాడు. జనకః కార్యాలయం గచ్చతి. వెరీ గుడ్. అర్చకుడు మందిరమునకు వెళుతున్నాడు. అర్చకః మందిరం గచ్చతి. అర్చకులు మందిరానికి వెళుతున్నారు. అర్చకాః మందిరం గచ్చంతి. ఒకసారి చెప్పి వెంటనే మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అర్చకహానా లేదా అర్చకాహ అని చెప్పాలమ్మా. చాలా మంది వెళ్తున్నారు అయితే అర్చకాహ వస్తుందండి, ఒక్కడే వెళ్తుంటే అర్చకహ వస్తుంది. అర్చకాహ మందిరం గచ్చతి, అర్చకులు మందిరానికి వెళుతున్నారు. అంతేగమ్మా. గచ్చతి అంటే వెళ్తున్నాడు, గచ్చంతి అంటే వెళ్తున్నాడు. గచ్చంతి. కరెక్ట్ 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 కరెక్ట్. ఓకే. సో ఇలా ఈ సెంటెన్సెస్ అన్ని మీరు అందరూ దయచేసి ఎంత 20 సెంటెన్సెస్ ఉన్నాయి, కూర్చుని రాయండి. ఓకేనా? సారు మనకేమన్నా తెలియని పదాలు శబ్దాలు ఉన్నాయి అని అంటే బ్రాకెట్స్ లో వాటిని కూడా ఇచ్చేశారు. వాటిని మీరు ప్రథమ విభక్తిలో ఉంచాలా ద్వితీయ విభక్తిలోకి మార్చాలా అన్నది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రాముడు నేను నగరానికి వెళుతున్నాను అంటే అహం నగరం గచ్చామి. రైటేనా అమ్మా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చంద్రకళ గారు మీరేనా ఇందాక ఏదో అడుగుతున్నారు? అవును మ్యామ్. ఈ నోట్స్ నేను నిన్ననే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే. మీరు అవి వీడియోస్ ఈ నోట్స్ అంతా నాకేం కనిపించలేదు మ్యామ్ కొత్తగా షూర్ గ్రూప్ లో అండి, జాయిన్ అయినప్పుడు. నేను మళ్ళీ అన్ని పోస్ట్ చేస్తానండి, చూడండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే.
సో ఇప్పుడు మనము ద్వితీయ విభక్తి కూడా ఏకవచనం బహువచనం కంప్లీట్ చేసుకున్నాం కదా. నపుంసకలింగానికి చూసాము, పుల్లింగానికి చూసాము, స్త్రీలింగానికి చూసాము. ఓకే, నంబర్స్ చెప్తారా? ఎవరికైనా గుర్తున్నాయా? మేడం ఏకం చెప్పండి. సార్ని పెట్టారా మేడం? కాదండి, ఆన్సర్స్ మీరు గ్రూప్ లో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే మేడం. అక్కడ డౌట్స్ ఉంటే, అంటే ఇప్పుడు ఒక్కళ్ళైతే తప్పు చెప్పొచ్చు, అందరూ తప్పు చెప్తారని ఏమి ఉండదు కదా. మళ్ళా అందరూ రాసేసుకున్నాక, మీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ రాసాక ఒక రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎవరో మ్యూట్ లో లేరండి, నాకు నా వాయిస్ వినిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. అంజనా గారు ఒకసారి నేను పిలుస్తాను. అంజనా గారు చెప్పండి, తర్వాత జయంతి గారు చెప్పండి. ఓకే, ఏకం 1, ద్వే 2, త్రీని 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. వెరీ గుడ్. జయంతి గారు చెప్పండి మీరు కూడా. ప్రాక్టీస్ క్లాస్ లో జాయిన్ బటన్ కనిపించట్లేదు మేడం. ఈ ప్రాక్టీస్ క్లాస్ అంటే వేరేది ఏం లేదండి, ఇదే గ్రూప్ లో మండే 3:30 to 4:30, మండే 3:30 to 4:30, ఫ్రైడే 3:30 to 4:30, సాటర్డే సేమ్ 3:30 to 4:30 ఉంటుంది. నేను మొన్న సాటర్డే మర్చిపోయాను బట్ ఓపెన్ చేయడము లింక్, అందుకని ఇబ్బంది పడ్డారు. సో రేపటి ఈసారి నుంచి అలా జరగకుండా చూసుకుంటాను. ఓకేనా? ఓకే మేడం, ధన్యవాదాలు. మేడం. 1, ద్వే 2, త్రీని 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. ఓకే, ఉత్తమం. వారానికి 3 క్లాసులా మేడం? వారం శూన్యం మనం నేర్చుకోలేదు, మళ్ళీ నేర్చుకుందామండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. గాయత్రి గారు, మండే, ఫ్రైడే అండ్ సాటర్డే 3:30 to 4:30 ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది ఇదే గ్రూప్ లో. ఓకే, వేరే మేడం వచ్చి ప్రాక్టీస్ చేపిస్తారు, మీరు అందులో జాయిన్ అయ్యి పాతవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మీరు అది వినొచ్చు, విని చెప్తూ ఉంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది. ట్యూస్డే మటుకు క్లాస్, ట్యూస్డే 4 o'clock కి క్లాస్. కరెక్ట్. ఇంకెవరైనా నంబర్స్ చెప్తారా? ఒక్కళ్ళు చెప్పండి. చెప్పండి మీరు. ఏకం, ద్వే 2, త్రీని 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. కరెక్ట్. ఇంకా కొన్ని కొత్తవి నేర్చుకుందామా? 20, 30, 40 వీటిని ఏమంటారో నేర్చుకుందామా? దశ అంటే 10. ఓకే, వింశతి అంటే 20. మనం వినాయకుడి పూజకి ఏకవింశతి స్తోత్రం అనే దాంతో చేస్తాం కదా పత్రితో. సో వింశతి అంటే 20. నేను ఒక మాట అమ్మా, 11, 12, 20 వరకు చెప్పేస్తే తర్వాత మీరు 30, 40 అలా చెప్పచ్చు, ఏమంటారు అనేది. పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. అంటే మేము ఏం చేస్తున్నామంటే 1 to 10 చెప్పేసి 11 తెలవాలిగమ్మా, 10 తర్వాత 11, 12, 20 అవసరం లేదండి, అందరికీ తెలుసు అవన్నీ అందరికీ తెలుసు. అందరూ భగవద్గీత చదువుతున్నారు కదా, ఏకాదశోధ్యాయం, ద్వాదశోధ్యాయం అవన్నీ చెప్తారు కదా. సో మీకు అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి, పర్వాలేదు. ఓకే, మీరు ఇలా పర్వాలేదు. నవదశ అయిపోయింది, 19 వచ్చేసాయి. అష్టాదశ అంతే, దశో అనకుండా దశ అంటే సరిపోతుంది. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, మీరు మ్యూట్ అయిపోండి, చతుర్దశ, పంచదశ, షోడశ, ఇదొక్కటి కొంచెం మారుతుంది, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, వింశతి. ఓకేనా? వింశతి అంటే 20. త్రింశత్ అంటే 30. ఇది అందరికీ వచ్చు కాబట్టి కొంచెం ముందుకెళ్తున్నానండి. ఇవి 1 to 10, 11 to 20, తర్వాత 20, 30, 40 అలాగా 100 వరకు నేర్చుకుందాం. ఓకేనా? లోపల అంటే 31, 21, 22 అవి తర్వాత నేర్చుకుందాం కానీ.
19 ఓకే ఒకసారి చెప్పారా? 19 ఏమంటారు? నవదశ. దానికి ఇంకా కొన్ని వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి నవదశ అని నేర్చుకోండి. ఓకేనా? ఏమండి? షోడశ. సో ఇవన్నీ గ్రూప్ లో మళ్ళీ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను. వినేసి మీరు రాసుకుంది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది. ఓకేనా? వింశతి 20, త్రింశత్ 30, చత్వారింశత్ 40. ఓకే. వింశతి, త్రింశత్, చత్వారింశత్. ఓకే, 40 వరకు వచ్చాం. పంచాశత్ 50. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి 20. దశ, వింశతి, వింశతి, త్రింశత్, చత్వారింశత్ 40, పంచాశత్ 50. ఓకే, రాసుకున్నారు ఇక్కడ దాకా? రిష్వత్ అన్న. పంచాశత్ మెలికష. పంచాశత్ కరెక్ట్. 40కి ఏంటమ్మా? చత్వారిమ్మ. చత్వారింశత్. రింశత్. చత్వారింశత్. షష్టి అంటే 60. షష్టి 50 కండి. షష్టి పూర్తి అని విన్నాం మేము. కరెక్ట్. 60 కరెక్ట్. 50 50 అంటే పంచాశత్. అలా వెనక్కి ముందుకి తీసుకెళ్తే వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకసారి మళ్ళీ చెప్తాను. దశ, వింశతి, త్రింశత్, చత్వారింశత్, పంచాశత్, షష్టి, సప్తతి అంటే 70. సప్తతి. ఓకేనా? అశీతి, మెలికష అనమాట, దానికి దీర్ఘం. అశీతి అంటే 80. నవతి 90. శతం 100. ఎవరన్నా మంచిగా రాసుకున్న వాళ్ళు ఒకసారి చదువుతారా? సీత గారు చదవండి. జయంతి గారు ఇందాక మీరు చదివారు కదా, ఒక్క నిమిషం సీత గారికి ఇవ్వండి ఛాన్స్. మళ్ళీ మీరు చదువుదురు కానీ. సీత గారు చెప్పండి. దశ 10, వింశతి 20, త్రింశత్ 30, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్టి 60, సప్తతి. దీర్ఘం లేదు. షష్టి. ఓకే మేడం. షష్టి 60, సప్తతి 70, అశీతి 80, నవతి 90, శతం 100. కరెక్ట్. ఇంకొకళ్ళు చక్రలక్ష్మి గారు చదవండి. మేడం నేనేనండి. దశ విసర్గ లేదండి. దశ నేనేనన్నాను. దశ 10, వింశతి 20, త్రింశత్ 30, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్టి 60, సప్తతి 70, అశీతి 80, నవతి 90, నవతి. దీర్ఘం లేదండి మేడం. ఒకసారి చెప్ప. నవతి. దీర్ఘం పెట్టాను మేడం. ఓకే మేడం. నవతి 90. నేను చదవను ఒకసారి. ఒక్కసారి అండి 100 చెప్పండి. చక్రలక్ష్మి గారు. అచిత గారు ఒక్క నిమిషం. శతం 100, 100 చెప్పండి. ఓకే, అచిత గారు చెప్పండి. దశ 10, వింశతి
20 అండి. వింశతిః వింశతిః. అచ్యుత గారు వింశంతి లేదు శతి. వింశతిః అని రాసుకున్నాను మంచి. త్రింశత్ కరెక్ట్ 30, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్టిః 60, సప్తతిః 70, అశీతిః 80, నవతిః 90, శతం 100. శతం కరెక్ట్. మేడం నేను చదవనా? ఒక్క నిమిషం అండి. సహస్రం అంటే 1000 మ్యామ్. కరెక్ట్. లక్షం అంటే లక్ష. ఓకేనా? లక్షం లక్ష. కోటిః అంటే కోటి. ఓకేనా? ఇందాక ఎవరో చదువుతానన్నారు, ఇప్పుడు వీటితో కలిపి చదివేయండి ఒకసారి. మేడం నేను చదవనా? దశ. ఇందాక చంద్రకళ గారు మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. లేదు మ్యామ్, చెప్పలేదు మ్యామ్. మేడం లక్ష్మి నంబర్స్ అని కాదు, ఇందాక ఏదో చెప్పారు. ఆ లక్ష్మి గారు చెప్పండి. దశ 10, వింశతిః 20, త్రింశత్ 30, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్టిః 60, సప్తతిః 70, అశీతిః 80, నవతిః 90, శతం 100, సహస్రం 1000, లక్షం లక్ష, కోటిః కోటి. ఓకే, ఉత్తమం. కోటి కోటి కరెక్ట్. కోటికి విసర్గలు కదా మేడం? ఉన్నాయండి విసర్గలు. కరెక్ట్, విసర్గలు ఉంటాయి. అమ్మండి లక్షం. కరెక్ట్ కరెక్ట్. లక్షం కరెక్ట్. సో ఇప్పుడు చిన్నగా తృతీయ విభక్తికి వెళ్దామా? ఏకవచనం ఒకటి నేర్చుకుని వాళ్ళకి ఎండ్ చేద్దాం. మేడం ఒక్కసారి ఏకాదశ ద్వాదశ అవి కూడా ఒక్కసారి చెప్పండి మేడం. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, వింశతిః. ఓకేనా? సో ఇక్కడ 1 to 20 నంబర్స్ అయిపోయాయి. 20, 30, 40, 50, 60 అలా ఏమంటారో 100 దాకా నేర్చుకున్నాం మనం. ఓకేనా? ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం, చిన్నగా నేర్చుకుందాము, పర్వాలేదు. అంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఎలాగో మేము రిపీట్ చేస్తాము, కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం ద్వితీయ విభక్తి అంటే ఏం తెలుసుకున్నాము? ఎవరిని చూస్తున్నాము, ఏం చదువుతున్నాము, ఏం తింటున్నాము అనే వాటికి సమాధానం వస్తే అది ద్వితీయ విభక్తి కదా. అవునా? ఒప్పుకుంటారా? నేను ఫలమును తింటున్నాను, బాలకుడు పాలు తాగుతున్నాడు అంటే పాలను తాగుతున్నాడు అంటే ఏంటి అర్థం? పాలను, కర్మ అన్నమాట, అది ద్వితీయ విభక్తి. ఓకేనా? ప్రథమా విభక్తి అంటే కర్త, చేసేవాడి గురించి చెప్తుంది. ద్వితీయ విభక్తి అని అంటే కర్మ, అంటే వాడు ఏం చేస్తున్నాడు, పుస్తకాన్ని చదువుతున్నాడా, లేకపోతే రావణుడిని రాముడు చంపాడా. రావణం అంటే రావణుడిని అని అన్నమాట. నేను ఇప్పుడు రాముడు రావణుడిని చంపాడు అన్నాను అనుకోండి, ఎవరిని చంపాడు అనగానే మీరు ఏం చెప్తారు? రావణం వదతి అని చెప్తారు, అంటే రావణుడిని చంపాడు అని చెప్తున్నారు కదా. సో దాన్ని కర్మ అంటారు. సో ఇప్పుడు మనం తృతీయ విభక్తిలోకి వస్తే ఎవరితో అంటే దేంతో. నేను పెన్నుతో రాస్తున్నాను, నేను కత్తితో కూరలను తరుగుతున్నాను, నేను బియ్యంతో వంట చేస్తున్నాను, నేను కర్రతో నడుస్తున్నాను. ఇట్లా చెప్పామనుకోండి, నేను కళ్ళజోడుతో చూస్తున్నాను. అమ్మ ఒక డౌట్, తెలుగులో ఉన్నట్టే చేతన్ చేన్ తోడంతోనే వస్తుందమ్మా సాంస్క్రిట్ లో కూడా? అంతేగా? అంతే. సో చేత లేకపోతే తో, నేను రాముడితో ఆడుకోవడానికి వెళ్తున్నాను, నేను సీతతో మాట్లాడుతున్నాను. ఇట్లా చెప్పాలి అంటే తో 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 అని అప్పుడు మనం తృతీయ విభక్తిలో పెట్టాలన్నమాట దాన్ని. దేన్ని? మన పుల్లింగ శబ్దాలైనా, స్త్రీలింగ శబ్దాలైనా, నపుంసక లింగ శబ్దాలైనా. ఫస్ట్ మనం ఏకవచనం తీసుకుందాం. రామః శబ్దం. రామః అంటే ఒక రాముడు, రాముడితో అంటే రామేణ అన వస్తుంది ఇక్కడ.
ఎందుకు అనేది మళ్ళా చూద్దాము. రామః రాసుకున్నప్పుడు రామేణ అని రాసుకోండి. అదే బాలకః చెప్పాలనుకోండి, బాలకుడితో అన్నప్పుడు బాలకేన నకారం వస్తుంది, నా ఉత్తి నా వస్తుంది, అణ రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రాసుకున్నారా? రామః, రామేణ, బాలకః, బాలకేన, కృష్ణః, కృష్ణేన, శివః, శివేన, ఛాత్రః, ఛాత్రేన. ఓకేనా? అర్థమైందా ఇక్కడ దాకా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మేడం శివేన అంతేనమ్మా, శివ శివేన. కరెక్ట్ మేడం. ఒక అన్నిటికీ అనానా లేకపోతే నానా? ఒక్కసారి నా 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 నకారం వస్తుంది, నార్మల్ నా వస్తుంది, ఎన్ఏనా. రాముడికి అణ వస్తుంది. మిగతా అది వెనకాల కృష్ణ, కృష్ణ కూడా అణ వస్తుంది. కృష్ణేణ, కృష్ణేన నా నకారమే, మామూలు నకారమే వస్తుంది. శివుడికి శివేన మామూలు నకారం. అన్నిటికీ నాన్న ఎక్సెప్ట్ రామ, అంతేనా? కరెక్ట్ కరెక్ట్. ప్రస్తుతానికి నా రాసుకున్నా అణ రాసుకున్నా పర్వాలేదు, మనము మాట్లాడడానికి ఎక్కువ ఫోకస్ కాబట్టి. బట్ గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను అంతే. రామేణ అంటే నేను పలికేటప్పుడు నాకు అలవాటు అయిపోయి నేను రామేణ అన్నాను అనుకోండి, మీరు అణ చెప్పారేంటండి అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను. రామః వచ్చినప్పుడు రామేణ అని వస్తుంది. ఛాత్రః, ఛాత్రేణ, అణ. రకారం వచ్చినప్పుడు అణ వస్తుంది. అది కొంచెం గమనించండి. లేదు రాసుకున్నప్పుడు నకారం రాసినా ప్రస్తుతానికి ఏం పర్వాలేదు. కొంచెం ఎక్సర్సైజెస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక 1-2 లెవెల్స్ దాటాక మీకు తెలుస్తుంది ఎక్కడ అణ రాయాలి, ఎక్కడ నకారం రాయాలి అని. ఓకేనా? అవన్నీ పెద్ద పట్టించుకోకండి, ప్రస్తుతానికి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. గాయత్రి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు మీరు నామవాచక పదాలకి ప్రథమ విభక్తిలో తృతీయ విభక్తి చెప్పారు, ఏకవచనం, అంతేనా? కరెక్ట్ కరెక్ట్. మనకి సంస్కృతంలో శబ్దాలు ఉంటాయి, వాటికి విభక్తులు మనం నేర్చుకుంటున్నాం. అందులో 3 లింగాలు ఉంటాయి, పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. వీటన్నిటికీ మళ్ళా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది. ద్వివచనం అనేది సాంస్క్రిట్ కి స్పెషల్. కానీ ప్రస్తుతం మనం ద్వివచనం నేర్చుకోకుండా ఏకవచనం, బహువచనం నేర్చుకుంటున్నాం. ఓకేనండి? మళ్ళా వీటికి 3 పురుషాలు ఉంటాయి, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. అంటే ఆల్రెడీ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి క్విక్ గా రివైజ్ చేస్తున్నాను. అర్థం కాకపోతే పాత వీడియోస్ ఒకసారి చూడండి. ఉత్తమ పురుష అంటే మాట్లాడే నేను ఉత్తమ పురుష. ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వారు మధ్యమ పురుష. అంటే నేను నీతో మాట్లాడుతూ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు తిన్నావా, నువ్వు పండు తిన్నావు, నువ్వు చదువుకుంటున్నావు, ఇట్లా చెప్తుంటే, నేను మీ గురించి చెప్తుంటే డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళతో అది మధ్యమ పురుష. నేను మీరు మాట్లాడుకుంటూ ఎవరో రాముడు, ఎవరో సీత, ఎవరో గాంధీ గారు, లేకపోతే ఎవరో ఇంకెవరో మోడీ గారు, వీళ్ళ గురించి అంటే మనకి ఇక్కడ మన ఇద్దరి కాన్వర్సేషన్ లోనే మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళు ఎదురుకుండా ఉండొచ్చు, ఎక్కడన్నా దూరంగా ఉండొచ్చు, కానీ మనం మాట్లాడుకునే ఇద్దరు మనుషులు కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు దానికి ప్రథమ పురుష అని ఇక్కడ పేరు. అంటే మనం ఎగ్జాంపుల్స్ లో రామః, ఛాత్రః, బాలకః, బాలిక ఇవన్నీ తీసుకుంటున్నాం కదా, ఇవన్నీ ప్రథమ పురుషంలోకి వస్తాయి. ఉత్తమ పురుషంలో అహం అంటే నేను, వయం అంటే మేమందరము, త్వం అంటే నువ్వు, యూయం అంటే మీరందరూ, ఇలా మారుతూ ఉంటుంది. ఓకేనా? ఒకసారి ప్రీవియస్ రికార్డింగ్స్ అన్ని చూడండి, మీకు మిగతావన్నీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు రామేణ అర్థమైందా అందరికి? బాలకేన అంటే బాలకుడితో అని అర్థం. ఓకే? సీత రాముడితో వనానికి వెళ్ళింది. చెప్పండి ఎవరన్నా. సీత రామేణ వనం గచ్చతి. వెరీ గుడ్, వెళ్తోంది. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ తృతీయ విభక్తిలో చెప్పినప్పుడు మనకి సహ, స రాసి హ అనే అక్షరం రాస్తాం. ఓకేనా? రాముడితో కూడి, రాముడితో కలిసి అని చెప్పడం.
సీత రామేణ సహ వనం గచ్చతి. సీత రాముడితో కూడి వనమునకు వెళుతోంది. ఓకేనా, అర్థమైందా? సహా తప్పనిసరిగా రాయాలండి ద్వితీయ మనుషులు ఉన్నప్పుడు మనము మనుషులతో కూడి అన్నప్పుడు రాయాలి. అంటే ఏదైనా మనతో పాటు వాళ్ళు కూడా వస్తున్నప్పుడు రాయాలి. ఓకేనా? సీత రామేణ సహ వనం గచ్చతియా మేడం? కరెక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకేనా? అహం భవాన్, అదే మళ్ళా మీకు స్త్రీలింగం అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. నేను రాముడితో మాట్లాడుతున్నాను. అహం రామేణ వదామి. ఓకే, నేను రాముడితో మాట్లాడుతున్నాను అంతే. రాముడు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడా లేదా అనేది నేను చెప్పటం లేదు. ఎక్కువ డీప్ గా కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను రాముడు కలిసి వెళ్తున్నాము అంటే అహం రామేణ సహ వనం గచ్చామి. రాముడు కూడా నాతో పాటు వస్తున్నాడు, అప్పుడు సహా పెడతాం. ఓకేనా? సీత లక్ష్మణేన సహ వనం గచ్చతి. బాలిక రామేణ సహ పాఠశాలాం గచ్చతి. ఓకే, అర్థమవుతుందండి? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఒక సెంటెన్స్ లో రెండు మూడు కూడా రావచ్చు మేడం కర్మ శబ్దాలు. రావచ్చండి, 2 కర్మ శబ్దాలు రావచ్చు. అంటే ఇప్పుడు వనం అంటున్నాం, అది కూడా కర్మ శబ్దం కింద వస్తుంది. రామ సెంటెన్స్ కూడా రామాయణ అనేది కూడా కర్మ శబ్దం కింద. రాముడితో అన్నప్పుడు అది కర్మ అవ్వదండి, కరణం అవుతుంది. దేంతో చేస్తున్నాము? అది ఇన్స్ట్రుమెంట్ లాగా అన్నమాట. నేను పెన్తో రాస్తున్నాను, నేను రాముడితో కలిసి వెళ్తున్నాను అన్నప్పుడు అది కరణం అవుతుంది, కర్మ కాదు. ఓకేనా? డెఫినెట్ గా 2 కర్మ శబ్దాలు ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కరణం అంటే ఎలా తీసుకోవాలండి? కరణం అంటే ఎలా తీసుకోవాలి? సీత రామేణ గచ్చతికి సీత రామేణ సహ గచ్చతికి రెండిట్లో తేడా ఏంటి? సీత అంటే మీరు చెప్పేటప్పుడు సహా అనేది వాడాలండి ఖచ్చితంగా. రాముడితో కలిసి వెళ్తోంది అని చెప్పడం. ఇప్పుడు సీత సంచితో వెళ్తోంది అనుకోండి, ఒక బ్యాగ్ తో, అంటే సీత వెళ్తుంది కానీ బ్యాగు ఆవిడ వెనకాల రాదు కదా, సో అప్పుడు సహా అవసరం లేదు. కానీ సంచి ఆమెతోనే ఉంది, కానీ సంచి రావట్లేదు, ఆవిడ తీసుకెళ్తోంది. హ్యూమన్ బీయింగ్స్ కి సహా వస్తుంది, ఐటమ్స్ కి రాదు. కరెక్ట్. ప్రస్తుతానికి అలాగే అలా రాసుకోండి, అలా చెప్పండి ప్రాక్టీస్ లో కూడా. సీత మళ్ళా స్యూతేన సహా అనక్కలేదు, స్యూతే వనం గచ్చతి. స్యూతేన వనం గచ్చతి అంటే స్యూతంతో వనానికి వెళ్ళింది, అలా. ఓకే, ఇక్కడ మనం ఒక పనిని చేయడానికి ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ ని వాడుతున్నాము అని అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే కత్తులు గొడ్డళ్ళు అవసరం లేదండి. ఒక పని చేయడానికి, పనిని కంప్లీట్ చేయడానికి దానితోటి చేస్తున్నాము అని అంటే అప్పుడు మనకి తృతీయ విభక్తిలోకి వస్తుంది. ఇది ఏకవచనం. ఓకేనా? రామేణ సహా రాముడితో కూడి, బాలకేన సహా అహం క్రీడామి నేను బాలకుడితో కలిసి ఆడుకుంటున్నాను. ఓకేనా? నేను గాయకుడితో కలిసి పాడుతున్నాను. గాయకేన సహా అహం గాయామి. నువ్వు కూడా చెప్పచ్చు, త్వం గాయకేన సహా గాయసి, గీతం గాయసి. నువ్వు అన్నప్పుడు గాయసి, పఠసి అలా వస్తుంది కదా, అందరికి తెలుసు కదా. సో అలా చెప్పచ్చు సెంటెన్సెస్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా మీరు? నేను అడుగుతాను. రాముడు బాలకుడితో ఆడుకుంటున్నాడు అంటే కలిసి అని. రాముడి చెప్పండి, రాముడితో కూడి ఆడుకుంటున్నాడు. రామః బాలకేన సహ క్రీడతి. ఉత్తమం. సీత రాముడితో కలిసి పాఠశాలకు వెళుతోంది. సీత రామేణ సహ పాఠశాలాం గచ్చతి.
ఉత్తమం, వెరీ గుడ్. బాలిక తండ్రితో కలిసి గుడికి వెళ్తోంది. దేవాలయ అనేది వాడాలి మీరు. ఓకేనా? దేవాలయ దానికి ద్వితీయ విభక్తిలోకి మార్చి అప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. చెప్పండి, ఎవరు చెప్తారు? బాలక బాలిక బాలిక ఒకసారి ఎవరు ఒకళ్ళు చెప్పండి. బాలిక జనకేన సహ దేవాలయం గచ్చతి. ఉత్తమం, వెరీ గుడ్, కరెక్ట్. కరెక్ట్ అయినా చెప్పానా మేడం? కరెక్ట్ చెప్పారండి గాయత్రి గారు, వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు ఇంకా? సేమ్ థింగ్ చెప్తున్నాను మేడం. చెప్పండి చెప్పండి. బాలిక జనకేన సహ దేవాలయం గచ్చతి. ఉత్తమం. అర్చకుడు పుత్రుడితో కలిసి, పుత్రేణ సహా, ఓకేనా, పుత్రేణ సహా మందిరం గచ్చతి. వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు. అర్చకేన పుత్రేణ సహ మందిరం గచ్చతి. శివవాణి గారు అర్చకేనా అని ఎందుకు పెట్టారు చెప్పండి. అన్మ్యూట్ అవ్వండి మీరు. శివవాణి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. అర్చకుడు అంటే ప్రథమా విభక్తిలో ఉండాలి. ఓకేనా? అర్చకుడు అన్నప్పుడు అర్చకః అని ప్రథమా విభక్తిలో ఉండాలి. అర్చకః పుత్రేణ సహ మందిరం గచ్చతి. ఓకేనా? వాణి గారు అర్థమైందండి? పర్వాలేదు, తప్పు చెప్తే ఏం పర్వాలేదు. అర్థమైందండి. ఇప్పుడు నో ప్రాబ్లం. కొంచెం మర్చిపోతుంటాను అప్పుడప్పుడు. అయ్యో పర్వాలేదండి, పర్వాలేదు. బాలిక ఇప్పుడు వెళుతుందికి వెళుతున్నాడికి రెండిటికి గచ్చతి అనే వస్తుందా? అవునండి, లింగంతో మారదు అక్కడ. సరే. సో నెక్స్ట్ ఇంకొకటి, బాలిక తండ్రితో కలిసి మార్కెట్ కి వెళ్తోంది. మార్కెట్ అంటే ఆపణం అనేది మనం వాడుకుందాం ప్రస్తుతానికి. ఓకేనా? బాలిక తండ్రితో కలిసి మార్కెట్ కి వెళ్తోంది. చెప్పండి. బాలిక పిత్రేణ సహ ఆపణం. పిత్ర శబ్దం వద్దండి, జనకః చెప్పండి. జనకేన సహ ఆపణం గచ్చతి. వెరీ గుడ్. ఇంకా బాలుడు. అమ్మా ఏమన్నారు మ్యామ్ సంస్కృతంలో? ఏంటండి, నాకు అర్థం కావట్లేదు. మార్కెట్ ఏమన్నారు? ఆపణం. 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 ఓకేనా? బాలిక జనకేన సహ ఆపణం గచ్చతి. కరెక్టా మేడం? కరెక్ట్ అండి, కరెక్ట్. అణ అమ్మా లేకపోతే మామూలు అణ రాయాలి, అణ రాయాలి. ఆపణం. ఆపణం కరెక్ట్. ఓకేనా? ఇంకా ఏమున్నాయి? మనం రిలేషన్స్ కూడా నేర్చుకోవాలి. కొన్ని రిలేషన్స్ నేర్చుకుందాం నెక్స్ట్ వీక్. ఇప్పుడు తృతీయ విభక్తి ఏకవచనం పుల్లింగం మాత్రం నేర్చుకున్నాము. మీకు ఇప్పటి నుంచి ఒక ఈజీ అయ్యే విషయం ఏంటి అని అంటే, మనకి నపుంసక లింగం కూడా పుంలింగంలో ఎలా మారుతాయో అలాగే మారుతుంది తృతీయ విభక్తి నుంచి. ఇప్పుడు రామః రామాహ అనుంది, కానీ పుస్తకం అంటే పుస్తకాని అనుంది కదా. ఇప్పుడు తృతీయ విభక్తి నుంచి రామేణ లాగా పుస్తకేన, ఫలేన మనం కొత్తగా నేర్చుకోక్కర్లేదు. మిగతా విభక్తులన్నిటికీ సేమ్ ఉంటుంది. పుల్లింగం నేర్చుకుంటే నపుంసకలింగం వచ్చేస్తుంది. ఓకేనా? ఏకవచనమైనా అంతే, ద్వివచనమైనా అంతే, బహువచనమైనా అంతే. ఓకే, ఇది మీకు కొంచెం ఈజీ చేసే పని. ఇప్పుడు చెప్పండి, ఫలముతో అన్నాను అనుకోండి, ఏం చెప్తారు? సహా చెప్పకండి ఇప్పుడు ఇంకా. ఓకే, ఫలేన. ఫలకం అంటే ఫలకేన అంటున్నానమ్మా. ఫలం. ఫలం ఫలేన. పుష్పం. పుష్పం.
ఇక్కడ అనా పర్వాలేదు. వచ్చింది మేడం. కరెక్ట్ అండి. మనకి కొన్ని కొన్ని వాడుకలో ఉన్న పదాలకైతే మనకి తెలిసిపోతూ ఉంటుంది. అవి మీరు కరెక్ట్ గా వాడుకోండి. తెలియని వాటికి ఏం కంగారు పడద్దు. నకారమైన అణా అయినా పర్వాలేదు. ఓకేనా? పుస్తకం, పుస్తకేనా. పత్రం, ఓకే. తోయం, జలం, పాలు, పాలని ఏమంటారు? దుగ్ధం, క్షీరేణ, దుగ్ధేన. ఓకే, ఇలా అన్ని నపుంసకలింగాలు కూడా పుల్లింగాన్ని ఫాలో అవుతాయి తృతీయ విభక్తి నుంచి. సో మనకి ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి రెండు గుర్తుపెట్టుకుంటే నపుంసకలింగానికి మిగతావి సేమ్ టు సేమ్ రామశబ్దం లాగా ఫాలో అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఒక రామశబ్దం తీసుకుని రామశబ్దంలో ఎలా మారుతుందో గమనించుకుంటే, అంటే రామశబ్దం, రామ అనేది ఉంది. ఓకే, దీనికి అకారాంత పుల్లింగ శబ్ద, రామ శబ్ద. ఓకేనా? అంటే రామ శబ్దం ఎలా మారుతుంది? రామః అనేది ప్రథమా విభక్తి ఏకవచనం, రామాః బహువచనం ప్రథమా విభక్తిలో. ద్వితీయ విభక్తికి వచ్చేటప్పటికి రామం. ఓకే, దీనికి బహువచనం రామాన్. తృతీయ విభక్తి రామేణ. ఓకేనా? అలాగే ఇక్కడ నుంచి పత్రం, పుష్పం ఇలా నపుంసకలింగాలకి సేమ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒక తెలిసి మనకి ఎక్స్పెక్ట్ చెయ్యము, కానీ అది మిత్రం అనేది నపుంసకలింగం. ఓకేనా? మిత్రుడిని అని చెప్పాలి అంటే మిత్రం అని చెప్పాలి, మిత్రహ అనకూడదు. మిత్రహ అంటే సూర్యుడు అన్నమాట. మిత్రం అంటే మిత్రుడిని. మిత్రుడు అన్నా కూడా మిత్రమే, మిత్రుడిని అన్నా కూడా మిత్రమే. అమ్మ బహువచనంలో మిత్రేనా అని రాదా? దేనికి? మిత్రం అని చెబుతున్నారు, మిత్రేనా అని రాదా? ఏకవచనంలో మిత్రము, బహువచనంలో మిత్రేణ. పుల్లింగంలో అది నపుంసకలింగంలో ఎలా మారితే అలా మారుతుంది మిత్రం కూడా. పుస్తకం, పుస్తకాణి అలా మాట్లాడుతుంది కదా, అలాగే మారుతుంది. మిత్రేణ ఏంటి నాకు తెలియలేదు. రాముడు మిత్రుడితో, కరెక్ట్. రాముడు మిత్రుడితో కలిసి అన్నప్పుడు మిత్రేణ. రాముడు రామేణ లాగా మిత్రేణ. కరెక్ట్, అది కరెక్ట్ అండి అచిత గారు. నేను అదే అడగబోతున్నాను, మీరు చెప్పేశారు. ఓకేనా? రాముడు మిత్రుడితో కలిసి అన్నాను అనుకోండి, నేనేం చెప్పాలి? రామేణ అలాగా మిత్రేణ అని చెప్పేస్తే అయిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇక్కడ నుంచి సేమ్ ఉంటాయి అన్ని విభక్తులు చివరిదాకా. ఓకేనా? రామేణ మిత్రేణ గచ్చతి అనాలమ్మా, వెళ్తున్నాడు అంటే అంతేనా? రాముడు, రాముడు అన్నప్పుడు రామః. మిత్రుడితో కూడి, మిత్రేణ సహ. చలనచిత్రం వెళ్ళాడు అనుకోండి, చూశాడు. చలనచిత్రం పశ్యతి. రాముడు మిత్రుడితో కూడి చలనచిత్రాన్ని చూశాడు. చెప్పండి ఎవరన్నా. రామః మిత్రేణ సహ చలనచిత్రం పశ్యతి. వెరీ గుడ్. ఓకేనా? అర్థమైందా? అన్ని ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయా? ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? మేడం ఇవాళ ఓన్లీ పుంలింగ శబ్దాలను నేర్చుకున్నాం కదా, తృతీయ విభక్తి. కరెక్ట్. నేర్చుకోలేదు కదా మేడం? నేర్చుకోలేదు. ఇప్పుడు పుంలింగం నేర్చుకున్నాము. పుంలింగం నేర్చుకున్నాం కాబట్టి నపుంసకలింగం కూడా నేర్చేసుకున్నట్టు తృతీయ విభక్తి నుంచి. ఓకే. సో స్త్రీలింగం మాత్రం ఉంటుంది ఏకవచనం, అది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. అంటే ఏం లేదు, గబగబా నేను చెప్పేస్తాను, ప్రాబ్లం ఏమి లేదు. కానీ మీరు కూడా గుర్తు పెట్టుకొని వాటిని ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకోవాలి కదా. కొంచెం స్టార్టింగ్ లో స్లోగా వెళ్తే తర్వాత కొంచెం ఫాస్ట్ గా వెళ్ళినా సరిపోతుంది. ఓకేనా? ఇంతవరకు ఉన్న వాటిల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. మండే, ఫ్రైడే, సాటర్డే 3:30 to 4:30 అందరూ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇదే గ్రూప్ లో వీలైనంత వరకు ఖచ్చితంగా జాయిన్ అవడానికి ట్రై చేయండి. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కొత్త భాష కాబట్టి మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత మనకి గుర్తుంటుంది. ఓకేనా? అహం
పఠామి నేను చదువుతున్నాను. వయం పఠామహ మేము చదువుతున్నాము. త్వం పఠసి నువ్వు చదువుతున్నావు. యూయం పఠథ మీరందరూ చదువుతున్నారు. రామః పఠతి సీత పఠతి సహ పఠతి సా పఠతి. రామాః పఠంతి సీతాః పఠంతి తే పఠంతి తాః పఠంతి. ఇవి బహువచనం. ఇక్కడ దాకా అందరూ నేర్చుకోండి బాగా. పఠతి కాకుండా లిఖతి పెట్టుకోండి, ఖాదతి పెట్టుకోండి. ఇవన్నీ నిద్రలో లేపినా గానీ మీరు అహం పఠామి, అహం ఖాదామి, అహం పిబామి ఇట్లా కరెక్ట్ గా చెప్పాలి. అహం పఠతి అని చెప్పకూడదు. ఓకేనా? అందరూ అది గుర్తుపెట్టుకోండి. అలా ప్రాక్టీస్ అలా వచ్చేసేటట్టు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనండి? కొత్త వాళ్ళు కూడా వీడియోస్ చూసి అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. రాసుకోవాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, వీడియోస్ గ్రూప్ లో ఉన్నాయండి. నేను లింక్ మళ్ళీ మీకు పంపిస్తాను. లింక్ పంపించి ఇక్కడే లింక్ ఇందులో వస్తుందా? ఇదే గ్రూప్ లో మీకు వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఏముంటే అవన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తాను. లింక్ పంపిస్తాను కదా. యూట్యూబ్ లో 2-3 వీడియోస్ పెట్టాము, అవి కూడా మీకు పంపిస్తాను. ఓకే, రికార్డింగ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.